అభివృద్ధి అంటే కేవలం అమరావతి మాత్రమే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా ముందుకు తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రి, వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. 2028 ఆగస్టు 15 నాటికి విశాఖపట్నంలో గూగుల్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని సీఎం ప్రకటించారు. అనంతపురం ఏరోస్పేస్ హబ్గా, కర్నూలు డ్రోన్ సిటీగా, తిరుపతి ఏరోస్పేస్ సిటీగా రూపుదిద్దుకుంటున్నాయని, రాయలసీమను టెక్నాలజీ హబ్గా మారుస్తున్నామని తెలిపారు. ఆర్సెలర్ మిత్తల్ ప్లాంట్ ఫేజ్ 1ను 2028 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. డిసెంబర్ నాటికి అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ చిరునామాగా మారుస్తామని, 1,00,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైద్య రంగంలోనూ ఏఐ వినియోగం పెరగాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 వైద్యుల్లో ఒకరు మన ప్రాంతం వారి ఉండాలనేది తన ఆకాంక్షని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభివృద్ధి అంటే కేవలం అమరావతి మాత్రమే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా ముందుకు తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రి, వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. 2028 ఆగస్టు 15 నాటికి విశాఖపట్నంలో గూగుల్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని సీఎం ప్రకటించారు. అనంతపురం ఏరోస్పేస్ హబ్గా, కర్నూలు డ్రోన్ సిటీగా, తిరుపతి ఏరోస్పేస్ సిటీగా రూపుదిద్దుకుంటున్నాయని, రాయలసీమను టెక్నాలజీ హబ్గా మారుస్తున్నామని తెలిపారు. ఆర్సెల్ఆర్ మిత్తల్ ప్లాంట్ ఫేజ్ 1ను 2028 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. డిసెంబర్ నాటికి అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ చిరునామాగా మారుస్తామని, 1,00,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైద్య రంగంలోనూ ఏఐ వినియోగం పెరగాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 వైద్యుల్లో ఒకరు మన ప్రాంతం వారి ఉండాలనేది తన ఆకాంక్షని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.